బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల్లో ఉందన్నారు పార్టీ నేతలు. బీఆర్ఎస్ దిమ్మలను కూల్చితే ఎవరు చూస్తూ ఊరుకోరని చెప్పారు. బీఆర్ఎస్ దిమ్మలను కూల్చాలంటూ సీఎం రేవంత్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఇక నేతన్న సమస్యలు, సిరిసిల్ల మెగా క్లస్టర్ ఏర్పాటుపై కేంద్ర మంత్రి గిరిరాజ్కు లేఖ రాశారు కేటీఆర్. బడ్జెట్లో మెగా క్లస్టర్ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నేతన్నలపై కేంద్రం రాజకీయ కక్ష చూపిస్తుందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల మెగా క్లస్టర్ ఏర్పాటుపై 12 ఏళ్లుగా నిర్లక్ష్యం చేస్తుందన్నారు. అర్హత లేని ప్రాంతాలకు వరాలిచ్చి అన్ని అర్హతలున్న సిరిసిల్లకు మొండిచేయి చూపిస్తుందన్నారు. తెలంగాణలో బీజేపీ నుంచి ఎంపీలు, కేంద్ర మంత్రులు ఉన్నా మెగా క్లస్టర్ సాధించలేకపోతున్నారని విమర్శించారు. సిరిసిల్ల మెగా క్లస్టర్, నేతన్నల సమస్యలపై కేంద్ర మంత్రి గిరిరాజ్కు లేఖ రాశారు కేటీఆర్. ఈసారి కేంద్ర బడ్జెట్లో మెగా క్లస్టర్ ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రజల్లో బీఆర్ఎస్ ఉండదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. బీఆర్ఎస్ గద్దల్ని కూల్చాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ గద్దల్ని కూల్చితే చూస్తూ ఎవ్వరూ ఊరుకోరన్నారు. బీజేపీతో అలయన్స్ లో ఉన్న టీడీపీని సీఎం పొగుడుతున్నారని, అంటే బీజేపీతో సంబంధాలు పెట్టుకోవాలని చూస్తున్నారా అని సీఎంని ప్రశ్నించారు హరీష్. రేవంత్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని మాట్లాడుతుండు. బిడ్డను బీఆర్ఎస్ జెండా గద్దెల దోలికొస్తే నీ గద్దె కూల్త జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దుమ్ము అయిపోతావు బిడ్డ. నువ్వు కూలిస్తే బీఆర్ఎస్ పార్టీ ఏదో జెండా గద్దెల్లో లేదు, ప్రజల గుండెల్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ జెండా గద్దెల్లో నువ్వు కూలిస్తే పోయే పార్టీ కాదు. తెలంగాణ ప్రజల గుండెల్లో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ, ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. సీఎం రేవంత్ పై డీజీపీకి ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. కేసీఆర్ ను 100 అడుగుల భూమిలోకి తొక్కిపెట్టాలని రేవంత్ అప్రజాస్వామికంగా మాట్లాడారని తెలిపారు. కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ పై చేసిన వ్యాఖ్యలపై కంప్లైంట్ ఇచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. సీఎంపై కేసు నమోదు చేయాలని డీజీపీని కోరారు. తాను రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చట్ట నిబద్ధత, రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాను అనే కనీస ఇంగితాన్ని, విజ్ఞతను మర్చిపోయి మహానుభావుడు తెలంగాణ జాతిపిత అయినటువంటి ఒక కేసీఆర్ గారిని, అదే విధంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే పుట్టినటువంటి ఒక భారత రాష్ట్ర సమితిని 100 మీటర్ల లోతు బొంద పెట్టాలా అని చెప్పని పిలుపునివ్వడం, మొత్తానికి ఒక కలుషితమైన తెలంగాణ సమాజాన్ని తయారు చేయడం కోసం అని చెప్పని దంచే చేరు వేసినట్లుగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడటం శోచనీయం. బంజారాహిల్స్ తెలంగాణ జాగృతి కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు అధ్యక్షురాలు కవిత. రాష్ట్ర స్థితిగతులు, సమగ్రాభివృద్ధి, వివిధ వర్గాల ప్రజల సమస్యలు, పరిష్కారాలు, వనరుల వినియోగంపై అధ్యయనం కోసం ఏర్పాటు చేసిన 50 కమిటీల సభ్యులతో సమావేశమయ్యారు. కవితకు తమ అధ్యయనంపై ప్రాథమిక నివేదిక సమర్పించారు కమిటీ సభ్యులు. ప్రజాభిప్రాయం మేరకు రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నివేదికలో సూచించారు.